బావా మరేమో అత్తయ్య లేడీస్ క్లబ్ మీటింగ్ వెళ్ళింది 2 గంటల వరకు రాదు. అవునా? అస్సలు టెంప్ట్ కాకూడదు. అమ్మ వెళ్తే నువ్వు కూడా వెళ్ళపోయావా? వెళ్ళి పని చూసుకో, నాకు నిద్ర వస్తుంది. గిరి 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 నాన్న, అది కాదు నాన్న. నువ్వు తప్పుకో. మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. అయ్యో నాన్న, నాన్న ఇదిగో పెద్దాయనా, గెలుపు నాదే, గిరి నావాడే. ఊరే దాని మాటలు పట్టించుకోద్దా. ఒక 4 రోజులు ఓపిక పడు. అది విషకన్య. పద లోపల పద. అమ్మయ్య, లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో, నేను కనుక ఒక్క నిమిషం ఆలస్యం అంటే వీళ్ళిద్దరూ మమ్మల్ని పురుగులు చూసినట్టు చూసేవారు. అరే శబాస్రా. హలో రాక్స్టర్, ఐ యామ్ సింగర్. A big transformation at a very low price. What happened, my son? ఎందుకు ఆ బుంగమూతి? ఎస్ చరణ్. హరి ఇక్కడ. షేర్స్ మేడం. షేర్సా? ఓకే, ఇంటికి తీసుకురా, సార్ చూస్తారట. మేడం నువ్వు తీసుకురా. అలాగే మేడం. దెబ్బకి దారిలోకి వచ్చారు. శభాష్. అత్తయ్య, మీకున్న బిజినెస్ తెలివితేటల్లో మావయ్యకి ఎంత పర్సెంట్ తెలివితేటలు? కిలో లెక్కలోను లీటర్ లెక్కలోను చెప్పడానికి తెలివితేటలు, కొలతలు, కొలమానాలుండవు. ఇట్ ఈస్ బై బర్త్, పుట్టుకతో వచ్చిన విద్య. నందిని, యు బీ క్వైట్. షేర్స్ లో బిజినెస్ లో నష్టం ఎలాగో వస్తుందిలే, అప్పుడు తెలుస్తుందిగా. డోంట్ వరీ మై సన్, షేర్స్ మనకి వెన్నతో పెట్టిన విద్య. షేర్ అంటే ఫేస్బుక్ లో ఫోటోని షేర్ చేయడం అనుకుంటున్నారేమో. ఏం కొనుక్కుంటున్నావు? ఏం లేదు. నీకు దమ్ము ధైర్యం కలేజా పవర్. సినిమా టైటిల్స్ ఆపు. ఎక్స్క్యూజ్ మీ మేడం. యువర్ ఎక్స్క్యూజ్. కమ్ ఇన్. మేడం. ఏయ్ చరణ్, కమ్ హియర్. వెళ్ళు. ఇప్పుడు చెప్పు. సార్, ఇది కంపెనీ లిస్ట్ సార్. ఇది L&B కంపెనీ. సాధారణంగా ఆపే. ఐ నో అబౌట్ షేర్స్ అండ్ అదర్ థింగ్స్. ఎస్ సార్. కానీ మేడం గారు అయితే కనీసం 2-3 అవర్స్ స్టడీ చేసి కానీ తీసుకోరు. టెల్ మీ, నీ దగ్గర 10 రూపాయల నోటు ఉందా? ఉందా అని అడుగుతున్నాను. ఉందండి. మరి సెంటర్ లో స్టాచ్యూలో నిలబడి చూస్తావే, ఇవ్వు. నాన్న, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. రేపు లాస్ వచ్చింది. నన్ను తుక్లక్ అనుకుంటున్నారు కదూ? ఐ నో, నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ 10 రూపాయల నోటుతో లక్షలు లక్షలు సంపాదించే టెక్నిక్ నా దగ్గర ఉందన్న సంగతి మీకు తెలియదు. మై సన్, ఓపెన్ ద ఫైల్. కీప్ ద ఫైల్. చరణ్ సార్, ఏ కంపెనీ మీద ఆపేను? పియాన్చి కంపెనీ సార్. చీనా అంటే పిచ్చి కంపెనీనా? కిట్టని వాళ్ళ మాటలు పట్టించుకోకు.
ఈ కంపెనీ మీద 10,000 షేర్లు కొను. సార్ డూ వాట్ ఐ సే. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. అండర్స్టాండ్? ఓకే సార్. That's good. Now you may go. Carry on. సార్ Yes? నా 10 రూపీస్. Oh, take it. Now, my lucky 10 rupees. Take this 100 rupees. నాన్న నష్టం No! మొదలు. చూస్తూ ఉండు. ఇంకొక 2 గంటల్లో ఆ పిచ్చి కంపెనీ చచ్చా ఆ P&G కంపెనీ షేర్లు ఆకాశాన్ని అందుకుంటాయి. మన అకౌంట్ లో కోట్లు కోట్లు వచ్చి పడతాయి. పడకపోతే పడితే ముందు అడిగింది అత్తయ్య. ఎస్. పడకపోతే మేము వేస్ట్ అని ఒప్పుకుంటాం. ఎక్కడికి పార్ట్నర్? ఓ, నా సన్మాన ఏర్పాట్లుకా? ఇంచుమించు అంతే. వెళ్ళండి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరూ మా సన్మాన ఫంక్షన్ కి రావాలి. జెలసీ ఒక మగాడి గెలుపుని ఓర్చుకోలేని సగటు ఆడదాని ఈర్ష. మై లక్కీ 10 రూపీస్. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి నన్ను గెలిపించు తల్లి. ఏంటది మిడిల్ క్లాస్ వాడలాగా? టిష్యూతో తుడుచుకోవచ్చు కదా. పుస్తకం చదివి వంట చేయడం ఎందుకు అత్తయ్య? ఆ నారాయణకి ఫోన్ చేస్తే నోర్మి, మొన్న చెప్పాడుగా, చాలే. అంతే అంతే. ఈ డబ్బున్న వాళ్ళ వంట మనిషి కూడా పొగరెక్కువ. నేను ఈ తొక్కల్ని బయట పారేసేస్తాను అత్తయ్య. కిచెన్ లో డస్ట్ బిన్ పెట్టడం నేర్చుకో. అమ్మయ్యా, నారాయణ వంట చెడగొట్టడాన్ని బాగానే కవర్ చేశా. నందిని, వస్తున్నా అత్తయ్య. నందిని ఏయ్, కళ్ళు ఎత్తికెక్కాయా? ఏయ్ ఏయ్, ఏంటి పిలుస్తుంటే పలకం? ఏంటా కేకలు? ఏంటి అవతారం చీపుగా? ఏం పార్ట్నర్, ఎగస్ పార్టీ వాళ్ళతో మీటింగ్? ఏమిటి గెటప్? ఈ నందిని నా మీద ఉల్లిపాయ తొక్క. దిస్ ఇస్ టూ మచ్. మీరు మా మీద గెలవలేక ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారా? ఏంటి నువ్వు చూసా వాడి మీద నీళ్ళు పోసావా? అయ్యో రామా, నేను నిజంగా చూసుకోలేదు అత్తయ్య. ఇది తీసుకెళ్తుంటే మీరు నన్ను పిలిచారా? నేనేమో ఇలా పచ్చబద్ధం. కాదు నిజం. మీరు చూసారా? ఏదో మల్లీశ్వరి సినిమాలో శంకరభరణం రాజలక్ష్మి వెంకటేష్ స్కూటర్ మీద ఎలా నీళ్లు పారబోసిందో అలాగే నేను చూసుకోకుండా నీళ్లు పారబోసాను. దానికి ఇంత రాతంతో చేశారు ఎందుకు? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. Don't worry, partner. Every dog will have its own day. Sure, you will have your own day. మమ్మల్ని కుక్కలు అంటున్నావా? అదే సత్యం. చరణ్, చెప్పు చరణ్. ఏంటి P&C కంపెనీ షేర్లు అమాంతంగా పెరిగిపోయాయా? మనకి 10 లక్షల లాభం వచ్చిందా? ఏంటత్తయ్యా, నిజమా లేక బిల్డప్పా? నాకు అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు వెరీ గుడ్. మాట్లాడుతున్న ఫోన్ లాగేస్తావు. హలో, ఎవరు మాట్లాడేది? మేడం, నేను చరణ్ని. ఓకే ఓకే. నిజమే అత్తయ్య, మీ పిఏ చరణే. అంటే మా మీద మీకు నమ్మకం లేదా? ఇప్పుడు కూడా వాళ్ళకి మన మీద నమ్మకం లేదంటే అది వాళ్ళ అజ్ఞానం. కోడలా, ఏమంటివి? మీ అత్తయ్యకున్న తెలివితేటల్లో మాకు ఏ పార్టీ వంటివా?
ఇప్పుడు ఏముందో లక్ అందును. లేకపోతే లాటరీలో ₹1,00,00,000 తగలడం, కష్టపడి కోటి సంపాదించడం ఒకటేనా? హలో, లాటరీ వేరు, షేర్లు వేరు. షేర్స్ కొనాలంటే స్కిల్స్ కాదు, గట్స్ కావాలి. అలాంటి గట్స్ మా పార్ట్నర్ దగ్గర చాలా ఉన్నాయి. పాపం లైఫ్ లో ఫస్ట్ టైం కదా. అవునవును, ఇలాంటి విజయాలు మా అత్తయ్య అకౌంట్ లో లెక్కలేనన్నున్నాయి. ఓ. పదండి అత్తయ్య. పార్ట్నర్, మన విజయాన్ని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. డోంట్ వారీ. వెళ్ళి నీ తొక్క మొహంలో ఉన్న తొక్కని తీసేసరా. వెళ్ళు. ఇదేంటి, నేనేదో పిచ్చిగా పెడితే అది పిచ్చిగా పెరిగింది. ఈ లేడీస్ నాకు హెల్ప్ చెప్పైనా కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మీరు నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. స్టడీ. పార్ట్నర్, ఇవాళ నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. నాకు మాత్రం ప్రపంచాన్నే తినేయాలన్నంత ఆకలిగా ఉంది నాన్న. ఎందుకు? అవునన్న, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎల్కలా? లోపల రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టున్నాయి నాన్న. 1 minute. Yes, I can hear it. ఉన్నానా? అందరికి వినిపించేటట్టు నేను స్పీకర్ లో ఫోన్ లో ఆన్ చేసి వినిపిస్తాను. హలో హలో, రోడ్ నంబర్ 34, ప్లాట్ నంబర్ 20. నందిని మేడం ఇల్లు అని చెప్పొచ్చుగా. ఓ చికెన్ బిర్యానీ తాగలేదు. తాగినంత దీపేంద్ర, పదరా. ఇంకో హాఫ్ కొడితే గానీ సరిపోదు. మేడం థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏంటన్న వాడు ఇంకా బిర్యానీ తేలేదు? ఇందాకే తెచ్చిచ్చి వెళ్ళాడు. అవునా? మరి పిలవలేదే? ఇప్పుడు పిలిచేదాన్నే. వాళ్ళు పిలవరా, మొత్తం వాళ్ళే తినేద్దామని. కూర్చో, వడ్డించు. సార్, కడుపు నిండా తినో. అతే భోజనం ఇక్కడికి తీసుకురమ్మంటారా? సోఫాలో కూర్చుని భోజనం చేయడం ఏంటి చీపుగా? ముందు నువ్వు మిడిల్ క్లాస్ మాటలు చేష్టలు మానే. తర్వాత నవ్వుదురు గాని గిన్నెలో ఏమైనా మిగిల్చారా? మొత్తం వడ్డించుకున్నారా? ఏ మిగిలితే నువ్వు తిందావనా? మాకెందుకు, మేం వంట చేసుకున్నాం. మీరే తినండి. ఎలకల మందు కలిపిన బిర్యానీ. కలిపిన బిర్యానీ. అవును. ఇంతకేక కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నారు. ఎంత పంతాలు పట్టింపులున్నా భర్తని మావయ్యని గౌరవించాలి కదా అని బిర్యానీలో ఎలకల మందు కలిపాను. మీరు తినండి, అవి చచ్చిపోతాయిలే. పాపిస్తుదానా, బిర్యానీలో ఎలకల మందు కలిపితే చచ్చేవి ఎలకలు కాదే, మేము. ఇంకా నయం చెప్పింది నాన్న, లేకపోతే మనం ఈ పాటికి. ఇప్పుడైనా చెప్పింది. అయ్యో, ముందు కలిపి సంపదాన్ని. మొత్తం పడేశారా? పడేసాం. నీ పుణ్యమా అని మొత్తం పడేసాం. మంచులు ఇవ్వరా. అయినా ఏంటి పిచ్చి వేషాలు? పాయిజన్ కలపడం ఏంటి? అయ్యో అత్తయ్య, నేనెందుకు కలుపుతాను? అంతా ఉట్టిదే. లేకపోతే ఏదో సాధించినట్టు బిర్ర బిగుతారా? అందుకే కడుపు మార్చాలని అబద్ధం చెప్పా. ఇంతకింత పగ తెచ్చుకుంటావు. అట్లే ఊరికే కాల కట్ట పడతాం. మనల్ని అమాయకులు చేసి ఆడుకుంటున్నారా?